ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. అధిష్టానం తనకి టికెట్ ఇస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పలు వేదికలపై అన్నారు. దీంతో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయం తీసుకోకముందే ఈ విధంగా అనటం చాలా బాధగా ఉందని సాయిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జి గిద్దలూరు నియోజకవర్గం. నేను 2019లో ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేశాను. ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారు గిద్దలూరు నుంచి రాజీనామా, ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోవడం కూడా ఈ ఏరియా ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. ఏదైతే రాజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముత్తుమల అశోక్ రెడ్డి గారితో కలిసి నేను జిల్లాలోనే ఫస్ట్ టైంగా నేనే ఆయనతో కార్యక్రమాల్లో అన్ని ఊర్లకు వెళ్తున్నాను. కానీ గత 4-5 డేస్ నుంచి వాళ్ళు సొంతగా కార్యక్రమాలు మళ్ళీ చేసుకుంటున్నారు. ఎందుకు ఏం జరిగిందో తెలియదు. నేను ఎక్కడ కూడా ఆయనతో రాజకీయంగా ఎలాంటి డిస్కషన్స్ కూడా చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ గారు వచ్చి ఆయన అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి గారు అనేటువంటి విధంగా ఆయన స్టేజ్ మీద మాట్లాడడం, తర్వాత ఈయన కూడా రేపు ఎన్నికల్లో గెలిపించాలనే విధంగా కూడా టీడీపీకి అనేటువంటి విధంగా ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి గారు కూడా ఆ విధంగా చేయడం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తిగా ఉంది. నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎలా చేయాలి, నేను ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ముత్తుమల అశోక్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏనాడు కూడా నేను ఏ విధమైనటువంటి మాటలు చెప్పలేదు. అయితే నేను డెవలప్మెంట్ కావాలి నియోజకవర్గం మీద దాని మీదనే ఆయన ఆశయాలకు అనుగుణంగా